गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश-ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। హరి ఓం సోమవారం అందరికీ హరి ఓం అమ్మ. హరి ప్రశ్న. ఈరోజు మనం నేనెవరిను ఎలా తెలుసుకోవాలి, ఎలా విచారణ చేస్తే తెలుసుకుంటామో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దామమ్మా. దానికి ముందుగా మనకి ఏంటి, అసలు మనం ఎలా జీవిస్తున్నాము ఏంటి అనే దానికి ఇక్కడ మనం చూద్దాము. మానవ జీవితం అనేది బుద్భుతప్రాయము, అంటే నీటి బుడగలాగా. నీటి బుడగకి జీవిత కాలం ఎంత ఉంటుందండి? క్షణంలో చూస్తుండగానే ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతుంటది. అట్లాగే మనం ఇన్నేళ్ళు అని మనం గ్యారంటీ ఇవ్వలేము, ఏ క్షణము మనకి తెలియదు. ఇదైతే అందరం నమ్మవలసిన విషయమే. అనిత్యమని, అల్పమైనదని మన జీవం మనం తెలుసుకోవాలి. అంటే మనం ఎలా జీవిస్తున్నాము? మెలకువ, కళ, గాఢ నిద్ర, ఈ 3 అవస్థల్లో
కాలాన్ని గడిపేస్తూ ఉంటాం అన్నమాట. ఆకలి దప్పికలు, చలి, ఎండ, వానల నుంచి మనం కాపాడుకోవటం, మనల్ని మనం కాపాడుకోవడం. అందుకే ఒక గూడు అనేది కావాల్సిందంటారు. ప్రాథమిక అవసరాల్లో గూడు ప్రధానమైనదన్నమాట. తినటానికి ఆహారము, ఉండటానికి గూడు, కట్టుకోవటానికి వస్త్రము. ఈ 3 ప్రధానంగా ఉంటాయి. వాటి నుంచి మనం కాపాడుకోవడానికి ఒక ఇల్లు అనేది మనం ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. సంతానం కోసం మైథునం చేస్తుంటాం. పెళ్ళిళ్ళవి ప్రాజాపత్య ధర్మాన్ని నెరవేర్చడం కోసం ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటదన్నమాట. స్వయంకృతం వలనో, లేదా ఇతరుల వలనో, లేదా ప్రకృతి వలనో కష్టాలు పాలవటం. నిన్నటి వరకు మనం తాపత్రయాల గురించి తెలుసుకున్నాం. ఏంటవి? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికం అనేవి 3 తాపాల నుంచి మనము ఇబ్బందులు పడుతూ ఉంటాం అన్నమాట. ఈ తాపత్రయాలని ఈ శరీరానికి కాకుండా ఇవి నాకే అని మనం అనుకోవటం వలన వచ్చిన ప్రమాదమే మళ్ళీ జన్మించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ జీవితం అంతకన్నా ఇంకేమీ లేదన్నట్లే ఎన్నో జన్మలు పుడుతూ, మరణిస్తూ ఉన్నాం మనం. కానీ ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఆకలి, నిద్ర, భయము, మైథునం అనేవి సర్వ జీవరాశులకి ఒకటేనండి. అంటే జంతువులకి అవే 4 ఉంటాయి. మనకి అవే ఉంటాయన్నమాట. అయితే మానవ జన్మ అనేది చైతన్య పరిణామం పూర్తి చేయటం వలన మానవ జన్మ తీసుకుంటాం. అంటే 84 లక్షల జీవరాశుల్లో ఒక క్రమ పద్ధతుల్లో మనం పరిణామం చెందుతూ దాన్నే చైతన్యం యొక్క పరిణామం అంటాం అన్నమాట. పరిణామం చెందుతూ, చెందుతూ, చెందుతూ చివరికొచ్చేటప్పటికి మానవ జన్మ పూర్తయిద్దనమాట. చైతన్య పరిణామం పూర్తవుతదనమాట. అక్కడ భగవంతుడు మనకి బుద్ధి అనేది అడిషనల్‌గా ఇచ్చారనమాట. దానితో వివేకవంతంగా జీవించటం అనేది మనకు అలవాటు చేసుకోవటం కోసం. అప్పుడే ఆ వివేకం ఉంటేనే మనకి మనం ఎందుకు పుట్టాము? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము? ఎప్పుడు తింటము, పడుకోవటం, లేవటమేనా? ఈ కష్టపడటమేనా? ఇంకేదైనా ఉందా అన్న ఆలోచన వివేకం వల్లనే మనకి ప్రాప్తిస్తదనమాట. కాబట్టి ఇక్కడ జంతుజాలానికి, మనకి ఈ 4 అనేవి సమము. ఆకలి వాటికి ఉంటది, నిద్ర వాటికి ఉంటది, భయపడుతూ ఉంటాయి. మనం గూడా భయపడటం. భయపడటం అనేది జంతు లక్షణంగా చెప్తూ ఉంటారు స్వామివారు. మైథునం అనేది అది అన్నిటికీ సర్వసాధనం పునరుత్పత్తి కోసం. ఇట్లా మానవుడు తెలివితేటలతో ఏం చేస్తున్నాడంటే, అతిగా ఆశపడటం, లేదా మోహపడటం, ప్రాప్తించిన దాన్ని సంతోషపడటం, లేకపోతే దుఃఖపడటం. వచ్చిందా నా అంతటోడు లేడు, నాకే వచ్చింది అని విడిసిపడటం, లేదా దుఃఖపడటం. అది సర్వసాధారణమైన విషయం అన్నమాట. గతాన్ని తలచి దుఃఖించటం, భవిష్యత్ గురించి ఆందోళన పడటం, ధనార్జన మీద అభిలాష, శ్రమ, తపన అధికంగా చేస్తూ ఉంటారనమాట. డబ్బు సంపాదించడం కోసం. మామూలుగా మనం నిత్య జీవితంలో సరిపడినంత ఆహారం కూర్చుకోవటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి, అలాగే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు అనుకోని ప్రమాదాలు లేదా అనుకోని వ్యాధులకి గురైనప్పుడు ఖర్చు పెట్టడానికి కొంత ధనం ఉంటే చాలు. సరిపోతుంది గదా! తరతరాలకి సరిపడా సంపాదించడం అనేది ఒక్క మానవుడే ఏర్పాటు చేస్తుంటాడనమాట. ఇది పెద్ద అజ్ఞానం అనమాట. ఇట్లా ఈ అధికంగా కష్టపడటం అనేది మానవుడి వంతవుతుందనమాట. మానవుడు బుద్ధి వికసించి ఉన్నను మోక్షానికై ప్రయత్నించట్లేదు. పశుప్రాయంగా ఉన్నాడు. పశువుగా ఉన్నాడు అంటే మనం ఏదో పశువుల్లా ఉంటామని కాదనమాట. ఈ 4 మనం ఎప్పుడైతే నిర్వర్తిస్తామో దానికి మనకి భేదం లేదని అర్థం చేసుకోవాలనమాట. భార్యాపుత్రులు, బంధువులు మొదలగు వారితోనూ, ధన, కనక, వస్తు వాహనాలతోనూ సుఖాన్ని కోరి అంటే వాటి వల్లనే నాకు సుఖముంది. నేను పెళ్లి చేసుకుంటే భార్య వల్లనే నాకు సుఖముంది. నాకు పిల్లల వలన సుఖముంది. లేతే బంధుమిత్రుల వలన సుఖముంది. ఇట్లా ఇన్ని వస్తువులు ఇంటి నిండా వస్తువులు పేర్చుకుంటూ ఉంటాము. వాటి వల్లనే సుఖముంది. లేదా నగలు. ఇట్లా వాహనాలు ఒక కారు ఉంటే సరిపోదనమాట. రకరకాలు లేదా మోడల్ వచ్చినప్పుడల్లా ఇది తీసేయటం. ఇట్లా తాపత్రయాలతో మనం ఏం చేస్తుంటాం, అతిగా కష్టపడుతూ ఉంటాం అన్నమాట. ఇవి మనము ఏర్పరచుకొని, మన చుట్టూ ప్రపంచాన్ని మనం పెంచేసుకుంటున్నాం. పెద్ద సంసారాన్ని చేసేసుకుంటున్నాం అన్నమాట. మనకి ఎంత తక్కువ సంసారం ఉంటే అంత తక్కువగా బయటపడతాం. మోక్షానికి అర్హత వస్తది. కానీ మోక్షం గురించే మనకి తెలీదు కదా! ఈలోపే ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగిద్దనమాట. సరిగ్గా తెలుసుకునే టైంకి మన శక్తంతా సన్నగిల్లుతూ ఉంటదనమాట. అందుకే ఎన్నో లక్షల మంది తెలుసుకుంటారు. వందల మంది సాధన చేస్తారు. అందులో ఒకానొక్కడే నన్ను చేరుకుంటాడు అని పరమాత్మ స్వయంగా తెలియజేస్తున్నారనమాట.
ఎందుకని అంటే ఇట్లా మన శక్తి క్షీణించాక మనం తెలుసుకోవడం జరిగింది. అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా మనం ఇబ్బంది పడుతూనే ఉంటాం అనమాట. అంత గట్టిగా సాధన చేయలేకపోతూ ఉంటాం అనమాట. కాబట్టి ఇక్కడ ఆశించినంత సుఖము, శాంతి అనేది మానవుడికి ఎన్ని కూర్చుకుని ఎంత పెద్ద సంసారాన్ని ఏర్పాటు చేసుకున్నా అతనికి సుఖము, శాంతి అనేది ఎప్పుడూ లోటుగానే కనిపిస్తుంటదనమాట. మిక్కిలి దుఃఖము, కష్టము, నష్టము, సమస్యలు, ఆందోళన, దిగులు, శ్రమ, నిరాశ వంటి ఫలితాలొస్తుంటాయనమాట. ఎంత కష్టపడినా గూడా ఏదో ఒక చోట నష్టం రావటం, ఎక్కడో చోట దుఃఖం కలగటం, ఇవన్నీ సర్వసాధారణం అనమాట మానవ జీవితంలో. అతనికి శాంతనేది దొరకట్లేదనమాట. ఆ శాంతిని కోరుకునే ప్రయత్నంలోనే భగవంతుడనేవాడు ఉన్నాడు అని అతనికి దాసోహం అవ్వటం, అతనికి శరణజొచ్చటం అనేది జరుగుతుందనమాట. అయితే ఇంకా శత్రువులు, అసూయపరులు, మోసగాళ్ళ వలన మదన పడుతూ ఉంటారు. నేనేం చేశానని వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేనేం చేశానని వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారు. ఇట్లా జీవితం అంతా ఎన్నో సార్లు మనం మదన పడటం మనకు గూడా అనుభవంలో ఉంది. ప్రయత్నించిన దానికి ఫలితం రానప్పుడు నా దురదృష్టం నాకింతే ఉంది. అందుకే రావట్లేదు. లేదా సడెన్‌గా మనకేదో అదృష్టం కలిసొచ్చిందని దానికి అదృష్టం అని పేరు పెట్టుకుంటాం లాభం వచ్చిందంటే. ఇట్లా విధి అని, నా కర్మని ఇట్లా రకరకాలుగా మనము తెలియకుండానే ఆధ్యాత్మిక వాక్యాలనేవి మనకి తెలియకుండానే వస్తుంటాయన్నమాట. ప్రయత్న లాభానికి అదృష్టం అని పేర్లు పెట్టి వీటి నుంచి బయటపడటానికి దైవాన్ని ఆశ్రయించడం అనేది జరుగుతుందనమాట. అప్పుడే మనకి దైవం గుర్తొస్తాడు. ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది అన్నది దానికి ఏ పేరైనా పెట్టుకుందాము. ఆ తర్వాత అనేక పేర్లు పెట్టుకోవడం జరిగింది. కానీ ఒక శక్తి దానికే దైవం అని పెట్టుకున్నాం అనమాట. ఆ శక్తి ద్వారానే మనం మనుగడ సాగిస్తున్నాము అని మనకు అర్థమవుతుందనమాట. కొందరు లోతుగా అన్వేషించసాగిరి. ఎవరి ద్వారా ఇది నడపబడుతుంది? ఏంటి? తెలుసుకుందామని ఎప్పుడైతే బాహ్య ప్రపంచం పట్ల శాంతిని కోరుకొని, శాంతిని పొందలేకపోతారో, అప్పుడు వాళ్ళ అన్వేషణ మొదలు పెడతారనమాట. భగవంతుడున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలి అని. అట్లా అన్వేషణ మొదలుపెట్టేటప్పటికి, ఆ అన్వేషణలోనే బాగా తపస్సు చేశారనుకోండి, తపస్సంపన్నులైన వాళ్ళు ఋషులుగా మారారనమాట. వారికి తమ తపస్సులో తెలియబడినవి వేదాలుగా చెప్పబడు. ఎప్పుడైతే ఋషులవుతారో వాళ్ళకి ఆ ధ్యానంలో కొన్ని తెలియబడతాయన్నమాట. వాటిల్నే వేదాలుగా. ఎప్పుడు ఒకానొకప్పుడనమాట. అలా చేసిన వారికి వాళ్ళకి ధ్యానంలో తెలియబడే వాటిని వేదాలుగా చెప్పుకుంటున్నాం అనమాట. కేవలం వినబడుట చేత శృతులని చెప్పబడలేదు కాబట్టి అపౌరుషేయములని చెప్పబడింది. ఒకళ్ళు ఒకళ్ళకి చెప్పడం కాదనమాట. ఎప్పుడైతే ఇక్కడ తెలియబడినయి అంటే ఇలా ఉంటది అని తెలియబడిందే తప్ప, ఇక్కడ ఎవరు వచ్చి చెప్పలేదు కాబట్టి అపౌరుషేయములని చెప్పారనమాట. శృతులుగా, అపౌరుషేయములుగా చెప్పబడుతున్నాయి వేదాలనమాట. అందుకే ఎప్పుడో వచ్చిన వేదాలు ఎన్నో యుగాల క్రితమైనా గూడా దానినే మనం ప్రమాణంగా స్వీకరిస్తూ ఉంటాం అనమాట. ఇవి ఎవరి యొక్క అభిప్రాయం కాదు గనక వేద ప్రమాణంగా మనం చెప్పుకుంటాం అనమాట. అవి అభిప్రాయమైనప్పుడు వారి వారి బుద్ధి లేక మతిని అనుసరించి ఉండును కనుక వాటిని మతములు. అలాగే వాటి నుంచే నెమ్మదిగా ఏదో ఒక అభిప్రాయము ఎవరో ఒకళ్ళు బాగా చెప్పగలిగిన వాళ్ళు కొన్ని నియమాలు ఏర్పరుచుకుని మతాలుగా డివిజన్ జరగటం జరిగిందనమాట. కనుక కొన్ని మతములు ఏం చేశాయి వేదాలకే భాష్యం రాయటం మొదలుపెట్టాయి. అప్పుడు అవి వేద ప్రమాణాలుగా సరిపోవచ్చు. లేదా సిద్ధాంతపరంగా లోపం రావచ్చు. అంటే దాన్ని భాష్యం రాసేటప్పుడు అంటే మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు అందరికీ ఒకటే అభిప్రాయం రాదుగా. వాటి మధ్య భేదం గూడా కలగచ్చనమాట. ఒకళ్ళిద్దరు డిస్కషన్ పెట్టుకోవటం ఇలా జరగచ్చనమాట. విచారణ చేసేటప్పుడు మనం ముఖ్యంగా మన సాధకులం మనం విచారణ చేసేటప్పుడు మనం వేదమే ఇప్పుడు మతం ప్రకారం వచ్చిందా? మత పద్ధతికి ప్రాధాన్యత ఇద్దామా? వేదానికి ప్రాధాన్యత ఇద్దామా? అంటే వేదమే మనకి శిరోధార్యం అనమాట. దాన్ని మించింది ఏదీ లేదు. అంతిమ నిర్ణయం ఎలా తీసుకోవాలంటే వేదాల్లో ఎలా చెప్పారో అదే ప్రమాణంగా స్వీకరించాలన్నమాట. వేదాలు కర్మసూత్రాలు, ధర్మసూత్రాలు, మోక్ష మార్గానికి అనుగుణంగా వివరించినయి. ఇవన్నీ మనం అసలు నిత్య జీవితంలో మనం ఎలా జీవించాలి లేచింది మొదలు పడుకునే వరకు మన జీవితం విధానం ఎలా ఉండాలి, తోటివారితో ఎలా ఉండాలి, కర్మల్ని ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా కూలంకషంగా మనకి ఇందులో వివరించడం జరిగిందనమాట. చివరికి అంటే
వేదాలలో చివరికి వచ్చేటప్పటికి దాన్నే మనం వేదాంతంగా చెప్పుకుంటాం అన్నమాట. బ్రహ్మసూత్రాలు ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ, మోక్షము అని వాటిని నిర్ణయించినవి. చివరికి వచ్చేటప్పటికి మోక్షంగా మనము గుర్తిస్తామన్నమాట. గురు శిష్యుల సంబంధంగా వేదాలను వ్యాస మహర్షి విభజించి గ్రంథస్థం చేసి వేద వ్యాసుడిగా అతను అనిపించుకున్నారనమాట. అంతా ఉన్న గ్రంథాలని మళ్ళీ డివైడ్ చేసుకొని 4 భాగాలు చేసుకొని ఆయన వేరే శిష్యుల సహాయంతో ఆయన గ్రంథస్థం చేశారు కాబట్టి వేదాలకి వేదవ్యాసుడు అని చెప్పడం జరిగిందనమాట. ఈ వేదాలు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 భాగాలు ఉన్నాయన్నమాట. అయితే వేదవ్యాసుల శిష్యులైన పైల ఋషి ఋగ్వేదమును, వైశంపాయన ఋషి యజుర్వేదమును, జైమిని ఋషి సామవేదమును, సమంత ఋషి అథర్వణ వేదమును క్రోడీకరించి ఒక క్రమ పద్ధతిలో పెట్టుటకు సహాయపడేది. అంటే కలగాపలగంగా ఉన్న వాటిని ఒక క్రమ పద్ధతిలో దేని తర్వాత ఏంటి అన్నది వీరి సహాయంతో ఆయన గ్రంథస్థం చేయటం జరిగిందనమాట. ఇందలి మహావాక్యాలు బ్రహ్మముని నిర్ణయించి మోక్షము మరియు దాని కొరకు చేయవలసిన సాధన, విచారణ మార్గాలని నిర్దేశించినవి. అయితే బ్రహ్మసూత్రాల్లోనే మన ప్రయాణం అంతా కూడా వీటి మధ్య జరిగిద్దనమాట. చివరికి నేనే బ్రహ్మమునై ఉన్నాను, అయమాత్మ బ్రహ్మ వరకు మనము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం అన్నమాట. ఇట్లా ఇవన్నీ కూడా ఎలా సాధన చేయాలి, ఏ మార్గం అయితే సులభంగా ఉంటది, ఇవంతా కూడా చాలా డీప్ గా ఇందులో చెప్పబడి ఉన్నాయి అన్నమాట. ఇహపర సుఖములకు ధర్మ అర్థ కామములను, అంటే ఈ లోకంలో మనం సుఖపడడానికి లేదా పుణ్యం ఎక్కువ చేస్తే స్వర్గానికి వెళ్తాము అని, వీటి కోసము మనం ధర్మం ఎలా ఆచరించాలి, అర్థము అంటే మనీ ఎలా సంపాదించాలి, కామము మన కోరికల్ని ఎంత సజావుగా తీర్చుకోవాలి, అధర్మంగా కాకుండా ధర్మంగా ఎలా తీర్చుకోవాలి అన్నది తెలియజేశారు. చివరిగా మోక్షం అనే చతుర్విధ పురుషార్థాలని తెలియచేసును. అట్లా మనకి ఏం చేశాయి, 4 విధాలుగా చెప్పడం జరిగిందనమాట. చివరికి మోక్షమే మనకి ప్రధానమైనదన్నమాట. మనం ఏ రకంగా వ్యవహరించిన ఈ 3 ధర్మ అర్థ కామములు ఈ లోకంలోనే పనికొస్తాయి. మనకి మహా అయితే పుణ్యం మూట కట్టుకుంటాము. మోక్షం అనేదే ప్రధానమైనదని మనం గుర్తించాలి. అందుకని ఎప్పుడు కూడా వెనకటి కాలంలో మనకి 100 ఏళ్ల ఆయుష్ అయితే 25గా డివిజన్ చేశారన్నమాట. చివరికి వచ్చేటప్పటికి కంపల్సరీ అడవులకు వెళ్ళిపోవటం, మోక్షం కోసం తపస్సు చేయటం ఇవన్నీ జరుగుతుండేవి. ఇప్పుడు కలికాలంలో అవన్నీ సాధ్యం కాదు కాబట్టి అదృష్టవశాత్తు ఎన్నో జన్మల పుణ్యబలం వశాత్తు మనకి సద్గురువు లభ్యమయ్యారు. వారి ద్వారా మనము తెలుసుకుంటున్నాము. అదే సాధనని మనం కొంచెం గట్టిగా పట్టుదలతో సాధించినట్లయితే ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకునే అవకాశం ఉంటది. ఈ మానవ జన్మ యొక్క సార్థకత మోక్షమే అని గుర్తించినట్లయితే సాధన మనము సజావుగా చేయగలుగుతాం అన్నమాట. అట్లా మనము ప్రయాణం చేయాలి అని తెలియజేస్తున్నారనమాట. మనం ఏం చేయాలి అప్పుడు, అలాంటప్పుడు కర్మలు చేసేటప్పుడు నిత్య నైమిత్య కర్మలను, సాధకుడు దాటవలసిన కామ్యక కర్మలను, నిగ్రహించవలసిన నిషిద్ధ కర్మలు. ఒక్కోసారి మన ప్రారంభంలో మంచి చెడు 2 ఉంటాయి. చెడు వచ్చినప్పుడు ఎలా నిగ్రహించాలి, వాటి జోలికి వెళ్ళకూడదు, అది పాపం. దొంగతనం ఉందనుకోండి, అది పాపం పాపం అని మన చిన్నప్పటి నుంచి మన పెద్దల నుంచి మనం వింటూ ఉంటాం అనమాట. మన మనసులో అది బాగా నాటుకుపోతుంది. ఎవరిదైనా వస్తువు తీయాలన్నప్పుడు వెంటనే ఇది పాపం కదా అని మనం తప్పుకుంటాం. అంటే నిగ్రహం ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట. ఇట్లా నిషిద్ధ కర్మల్ని ఎలా నిగ్రహించాలి, చివరకు మోక్షం కొరకు నిష్కామ కర్మయోగం. మోక్షం రావాలి అంటే ఎటువంటి కోరిక లేకుండా మన కర్మలని పూర్తి చేయగలగాలన్నమాట. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఎలా చేయాలి, ఎలా చేస్తే లాభం ఎక్కువగా వస్తుంది, దాని ఫలితం ఏంటి అని ఆలోచించి చేస్తున్నాం. కానీ వాటి గురించి ఆలోచించకుండా ఇవి కేవలం నా ప్రారబ్ధ కర్మలు, ఇది నా కర్తవ్య కర్మలు అన్న భావంతో మనం చేసామనుకోండి, ఆటోమేటిక్ గా నిష్కామ కర్మయోగంలోకి వెళ్ళిపోతాము, మోక్షము సాధిస్తాం అన్నమాట. ఇట్లా మానవుని బుద్ధి వికాసమును అనుసరించి అజ్ఞానం వలన కలిగిన జన్మ కర్మల నుండి తప్పించుకొనుటకు జ్ఞాన సముపార్జనకు తప్పక ప్రయత్నించవలెను. ఇవన్నీ ఇంతవరకు మనం ఏం చేస్తాం, ఎంత తెలివిగా ఎంత ధర్మంగా మనం వ్యవహరించినప్పటికీ అది అజ్ఞానమే అన్నమాట. ఎందుకంటే మన ప్రయత్నం లక్ష్యం దిశగా ఉందా లేదా అని మనం ఎప్పుడు చూసుకోలేదన్నమాట. అందువలన అది అజ్ఞానంతో పోలుస్తున్నారనమాట. పెద్దలైన అనుభవజ్ఞులు నిర్ణయించిన పద్ధతిని అవలంబించాలి. అందుకే మనకి సద్గురువు అవసరం ఉందన్నమాట. ఎంతైనా అవసరం ఉందన్నమాట. ఆయన సహాయం లేనిదే మనం ఏదీ సాధించలేము. ఆయన కృప లేనిదే ఏది
పొందలేమనమాట. ఎంత సూక్ష్మత ఉంటదో అంత సూక్ష్మత మనం పట్టుకోలేమనమాట. ఆయన సహాయంతోనే మనము ఎదగలుగుతాం అనమాట. కాబట్టి అనుభవజ్ఞులు ఆల్రెడీ పరబ్రహ్మం అన్నది అనుభవమైన వాళ్ళే మనకి, మనకి దారి చూపిస్తూ ఉంటారనమాట. ఆ పద్ధతి వాళ్ళు చెప్పిన పద్ధతి. అది కూడా చూడండి అందరం ఒకే మార్గంలో జ్ఞాన మార్గం ఒక్కటే అయినప్పటికీ మన సంస్కార బలము, అభిరుచులను బట్టి మనం ఏ సాధన చేస్తే బావుంటది అన్నది ఆయనే నిర్ణయిసి చెప్తా ఉంటారనమాట. ఆ ప్రకారం మనము ఆచరించినట్లయితే తప్పక లక్ష్యం దిశగా ప్రయాణం చేస్తాం అనమాట. గురువు యొక్క సహాయం ఎంతగానో అవసరమై ఉన్నది. మానవునికి విచక్షణ, వివేకం ఉండటం వలన మానవులకే ముక్తిని సాధించడానికి వీలవుతుంది. ఎందుకు ఇన్ని లక్షల జీవరాశుల్లో మనకే మోక్షం ప్రధానం, మనమే చేయగలము అంటే మానవుడొక్కడికే వివేక విచారణలు చేయగల శక్తి ఉందన్నమాట. అందుకే మానవుడొక్కడే చేయగలడన్నమాట. అందువలన మానవ జన్మ సార్థకము. అందుకే మనం జన్మ తీసుకున్నాక అది సార్థకం చేసుకోవాలంటే నేనెవరినో తెలుసుకోవాలన్నమాట. ఆ ఒక్క విచారణ చేయగల శక్తి, వివేకము, విజ్ఞానము అనేవి అతనికే ఉంటాయన్నమాట. అందువలన మానవ జన్మ సార్థకత అవుతుంది. మానవ జన్మ లక్ష్యం ఏమిటంటే సంపూర్ణ దుఃఖ నివృత్తి మరియు పరమానంద ప్రాప్తి. మన లక్ష్యం ఏంటి అంటే ఎప్పుడు దుఃఖం ఉండకూడదు. నేనెప్పుడు హ్యాపీగానే ఉండాలి. అది కూడా ఆ హ్యాపీనెస్ కూడా పరమానందం ఉండాలి అనుకుంటాను. అది బాహ్య ప్రపంచంలో ఏమి సాధించినా రాదండి. కేవలము ముక్తి, మోక్షం వల్లనే ఈ 2 మనకి సంప్రాప్తిస్తాయన్నమాట. కనుక మానవుడు జ్ఞానాజ్ఞానముల వివరము తెలుసుకొని, దేహేంద్రియ ప్రాణ మనస్సులను విచారించి, తనలో తాను ఉండుటకు ఆధారమైన ఆత్మను తెలుసుకొనుట, మరియు పునర్జన్మ దుఃఖము నుండి విడుదలగుటకు చేయవలసిన సాధన, మోక్షముల గురించి తెలుసుకొనుటయే మానవ జన్మ యొక్క సార్థకత. అసలు మన అంతఃకరణం ఏంటి? ఈ మనసేంటి? బుద్ధేంటి? చిత్తమేంటి? అహంకారం ఏంటి? ఈ ప్రాణం ఎటు నుంచి వస్తుంది? ఎటు పోతుంది? ఇవన్నీ కూడా విచారణ చేస్తే, ఈ దేహం ఏంటి? మనకు కనిపించే స్థూల దేహమే, మనకు కనిపించే స్థూల దేహం ఒక్కటేనా ఉంది? కాదు. ఇందులో ఏదో ఇంకొకటి పనిచేస్తుంది. అది సూక్ష్మం అనుకున్నాం. దానికి కారణమైంది ఇంకొకటి ఉంది. కారణ దేహం అనుకున్నాం. వీటన్నిటి గురించి మనం విచారణ, 3 దేహాల గురించి విచారణ, మళ్ళీ ఈ సూక్ష్మ దేహం యొక్క వివరణ, వాటి విచారణ, అవి నేను కాదని తెలియటానికి, ఇవన్నీ విచారణ చేస్తే తప్ప మనము ముక్తిని పొందలేమన్నమాట. సరైన గురువుని నిర్ణయించుకొని, ఆశ్రయించి, తాను కూడా సరైన శిష్యుడిగా ఉంటేనే ముక్తుడవుతారు. అందరికీ సద్గురువు లభ్యమయ్యారండి. అయితే సరైన గురువు నిర్ణయించటం అంటే మన తపనే ఆటోమేటిక్‌గా ఆయన దర్శనం మనకు కలిగింది. మరి మనం సరైన శిష్యుడిగా ఉంటేనే ముక్తి, మోక్షం అనేది సాధ్యమనమాట. మరి మనం అలా చేయగలుగుతున్నామా? సరైన శిష్యుడిగా ప్రయాణం చేస్తున్నామా? అన్నది ప్రశ్న మనకే వేసుకోవాలనమాట. అలా అలా ఉంటేనే సరైన గురువు దగ్గర సరైన శిష్యుడిగా ఉంటేనే మోక్షాన్ని పొందుతాము. ఎలానో మనం నేనెవరిని అనడానికి ఎలానో మరింత వివరంగా మనము తెలుసుకుందాము. నేనెవరిని అన్న ప్రశ్న రావాలంటే, ఈ జీవితం మీద అంతో ఇంతో వైరాగ్యం రావాలనమాట. ఎప్పుడు వండుకొని తినటమేనా? ఎప్పుడు ఇదేనా? ఎంత డబ్బున్నా, ఏదున్నా ఏదో వెళ్తే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటదనమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఈ వాక్యాలు ఆకర్షితులమవుతుంటాం అనమాట. జ్ఞాన మార్గానికి సంబంధించినయి. అప్పుడేం చేస్తూ ఉంటాము, అప్పుడు ఇంకేదో కావాలనిపించినప్పుడు ఈ జ్ఞాన మార్గంలోని వాక్యాలు ఇప్పుడు సపోజ్ మనం జ్ఞాన మార్గంలో ఉన్నాం, సాధన చేస్తున్నామండి. అడపాదడపా మనం మాట్లాడే మాటలన్నీ మన ఇంట్లో వాళ్ళు, మన పిల్లలు గాని, మన భర్త గాని వింటూ ఉంటారు. అంటే ఎంతో కొంత వాళ్ళకి ఆ అదృష్టం ఉంది కాబట్టి వాళ్ళ చెవులు పడతాయి. ఒకానొక రోజుకి ఆకర్షితులవుతారనమాట. అదేంటో తెలుసుకుందాం, తెలుసుకుందాం ఇదేదో బావుంది గదా! అని అట్లా మనం ఆకర్షించబడతాం అనమాట. అప్పుడు నేనెవరిని అన్న ప్రశ్న మనకు కలిగిద్ది. ఈ కనిపించే దేహం నేనా? ఈ నామంతో కూడిన దేహం నేనా? అన్నది అప్పుడు మనకొస్తది. ఎప్పుడైతే మనకొస్తదో ఆటోమేటిక్‌గా సద్గురువుని దర్శనం అనేది మనకు కలిగిద్దనమాట. అప్పుడు ఆయన ద్వారా నువ్వు అనుకునే నామరూపాత్మకమైన జీవుడివి కాదమ్మా. నువ్వు ఆత్మవి. ఇక బ్రహ్మం, సమిష్టికి బ్రహ్మం అంటారు. దానిపైన ఇంకా పరబ్రహ్మం ఉంది. ఇట్లా ఆయన మనకి బోధించడం వలన ఆ తెలుసుకొని దాన్ని ఎలా పొందాలి అన్నది మనం ఆటోమేటిక్‌గా సాధనలోకి దిగుతామనమాట. అయితే జగత్తునందు జీవుడిని అంటే మనం ఎవరమి, నేనెవరిని అంటే మనం ఫస్ట్ ఏం సమాధానం చెప్తాం? శ్రీదేవి అని చెప్పేస్తాం. అంటే ఈ జగత్తులో నామరూపాలతో నేను అదే ఉన్నా. లేదా ఒక ప్రొఫెషన్ ఉంటే అది చెప్పుకుంటాం అనమాట. ఇట్లా మరి నీ మూలం తెలుసుకొని గురువు శాస్త్రాలు మనకి
గట్టిగా చెప్తున్నాయి అన్నమాట. నీవు ఆనంద స్వరూపుడవైన పరబ్రహ్మవు అని అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అట్లాగే స్వామివారు చెప్తున్నారు. అప్పుడు మనం ఏం చెప్తున్నాం? నేను పరబ్రహ్మన అంటే మనకసలు వండర్‌గా ఉంటదనమాట. నువ్వు దేవుడమ్మా అంటేనే మనము నమ్మశక్యంగాని విధంగా ఉంటదనమాట. అయితే మన సాధనలో మనం మార్చుకుంటుంటే ఇదే ఈ రూపంలో ఏం మార్పు మన గుణాలలోనే మార్పు అన్నది ఆయన లక్షణాల్ని తెలుసుకోవటం ద్వారా, ఆ లక్షణాలతో జీవించటం ద్వారా మనం ఆ స్థితికి ఎదగలుగుతాం అనమాట. అంతే తప్ప మనలో ఏమీ మార్పు రాదు. లోపలే మార్పొస్తదనమాట. అందుకని మనం సాధన చేస్తున్నట్టు గూడా ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదనమాట. మన స్వభావాన్ని, మన సంస్కారాల్ని రద్దుపరుచుకుంటూ, మార్చుకుంటూ మనము ఆ దైవ లక్షణాలతో పోల్చి చూసుకుంటూ అట్లా ఎదుగుతాం అన్నమాట. అయితే ఇక్కడ మనకి నేను పరబ్రహ్మనా అని అనిపించిందనుకోండి. పరబ్రహ్మ అనగా ఏమిటో తెలుసుకోవాలిగా ఫస్టు. పరబ్రహ్మ అంటే మనం ఏదో మనకి తెలుసు మన ఆహ్, గృహ దేవతలుంటారు. మన ఫేవరెట్ గాడ్స్ ఉంటారు. ఇట్లా ఉంటారు. పరబ్రహ్మం అనేది అసలేంటి అన్నది అప్పుడు ఆసక్తొస్తదనమాట మనకి. బ్రహ్మము అంటే సృష్టికర్త అని మనందరం ఒప్పుకుంటాము. బ్రహ్మ సృష్టి చేశాడు. విష్ణుమూర్తి పోషకర్త, పోషిస్తారు. అలాగే శివుడు లయకారకుడు, లయింపజేస్తాడు. అంటే మన మరణం ఆయన చేతుల్లో ఉంటది అని మనము ఎప్పుడో చిన్నప్పటి నుంచి తెలుసుకునే ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ మరి బ్రహ్మము లేదా బ్రహ్మ అంటే పరమాత్మ. సమిష్టికొచ్చేటప్పటికి పరమాత్మగా చెప్పుకుంటాం. లేదా బ్రహ్మం అంటాం. లేదా బ్రహ్మ అంటాం. వెస్ట్ అయితే ఆత్మ అంటాం అన్నమాట. మరి పరబ్రహ్మం అంటే మరి పర వచ్చింది. పర అంటే అంతకు పైది అని అర్థం అనమాట. దానికన్నా గొప్పది అని అర్థం అనమాట. అంటే అతనేంటి బ్రహ్మ సృష్టికర్త మాత్రమే. పర అంటే అన్నిటికన్నా మించింది. బ్రహ్మం అంటే సర్వానికి అధిపతి అని. సృష్టికి పూర్వం నుంచి ఉన్నది పరబ్రహ్మమే. అయితే ఈ సృష్టి నుంచే మనం లెక్క కట్టుకుంటున్నాం. బ్రహ్మ సృష్టి చేశాడు. విష్ణువు పోషకర్త. శివుడు మనకి మహేశ్వరుడు లయకర్త, లయకారకుడు అని. దానికన్నా ముందున్నది పరబ్రహ్మం అని తెలుసుకోమంటున్నారనమాట. అయితే సృష్టికి పూర్వం నుంచి ఉన్నది పరబ్రహ్మమే. అతన్ని ఏమని చెప్పుకుంటున్నాం? సచ్చిదానంద స్వరూపుడుగా చెప్పుకుంటున్నాం అనమాట. అయితే అతనిలో కలిగిన కదలిక వలన బ్రహ్మము ఉన్నవాడు ఉన్నట్లు కాకుండా చిన్న కదలిక వచ్చింది. కదలిక మాయ ఏర్పడింది. అలా రకరకాలుగా మనం చెప్పుకుంటాం. సృష్టి ఎక్కడి నుంచి ఏర్పడింది? ఓంకారం నుంచని. ఒక్కో శాస్త్రం ఒక్కొక్కళ్ళ అనుభవం నుంచి ఒక్కో విధంగా చెప్పుకోవడం జరిగిద్దనమాట. అయితే ఆ కదలిక మాయగా ఉద్భవించింది. దాని నుంచి జగత్తు వచ్చిందిగా మనం తెలుసుకుంటాం అన్నమాట. జగత్తు నుంచి ఏర్పడిన జీవరాశులలో మానవుడిగా జన్మించడం అనేది దుర్లభం. జగత్తులో అనేక జీవరాశులున్నాయి. అదే మనం చెప్పుకున్నాం. 84,00,000 జీవరాశులు అని. అంటే ఇక్కడ ఆ జీవరాశులు పరిణామం చెందేటప్పుడు నిరంతరం భగవంతుడినే ప్రార్థిస్తాయంట. పరిణామం ఒక దశ నుంచి ఇంకో దశకి వెళ్ళేటప్పటికి పరిణామం చెంది అట్లా మానవ జన్మ దాకా చైతన్య పరిణామం అనేది పూర్తవుతుందనమాట. అక్కడ నుంచి వ్యావర్తనం అంటాం అనమాట. తన్ని తాను తెలుసుకునే ఉద్దేశం అక్కడే స్టార్ట్ అవుతుందనమాట. కొన్ని జన్మలు వ్యర్థంగా పోయినప్పటికీ మానవ జన్మలోనే మళ్ళీ తన స్వస్థానంకి స్వస్థితి నేనెవరిని అన్నది తిరుగు ప్రయాణం కూడా అక్కడి నుంచే మొదలైద్దనమాట. అందుకే మానవ జన్మ దుర్లభం అంటారనమాట. అందున సద్గురువు దొరకటం అనేది మరింత అదృష్టము. అలాగే మోక్షం కావాలనే కోరిక ఉండటం కూడా గొప్ప విషయం. ఈ 3 ఒక్కసారిగా ఒక్క జన్మలో రావటం అనేది మన భాగ్యం అన్నమాట. అందుకనే ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి. మానవునిలో బుద్ధి వికసించింది. ఆ బుద్ధి వివేకంతో మెలిగే ప్రత్యేకతని కలిగి ఉంది. ఎందుకని మోక్షం పొందాలి అనుకుని మనం ఎందుకు సాధిస్తున్నాము అంటే మనకి బుద్ధి వివేకవంతంగా ఉందన్నమాట. ఏదైనా తొందరగా అర్థం చేసుకుంటది. ఇప్పుడు ఇంద్రియాలకు గాని, మనసుకు గాని అర్థం కానిది బుద్ధి అర్థం చేసుకుంటది. ఆత్మ లక్షణాలను గాని, బ్రహ్మ లక్షణాలు గాని అర్థం చేసుకుంటది. కానీ అదైన స్థితిలో నిలబడాలంటే బుద్ధికి కూడా సాక్షిగా ఉండాల్సిందే అన్నమాట. వివేకం వల్ల మనకేం కలుగుతది అంటే జ్ఞానం కలుగుతది. జ్ఞానము అంటే ఏంటి అంటే తెలుసుకోవటం. మనలో ఎప్పుడు కూడా తెలుసుకునే తెలివుంటది ఆల్రెడీ. అది తెలుసుకుంటాన్నే జ్ఞానం అంటాం. అయితే ఇప్పుడు అందరికీ జ్ఞానం ఉంది. బాహ్య ప్రపంచం పట్ల ఉంది. దాన్ని దాన్ని గూడా మనం అజ్ఞానం అనమనమాట. పరిమిత జ్ఞానం అంటాము. కానీ తన్ను తాను తెలుసుకోవటమే నిజమైన జ్ఞానంగా మనము గుర్తించాలనమాట. జ్ఞానం వలన ఫలితం ఏంటి అంటే ఆత్మానుభవమే అన్నమాట. ఎప్పుడైతే మనం జ్ఞానవంతులమవుతామో ఆటోమేటిక్‌గా మనకి ఆత్మానుభవానికి ఉపయుక్తంగా ఉంటదనమాట.
మానవ దేహం గురించి ఏం తెలియజేయబడిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు పరబ్రహ్మం అంటే ఏంటో తెలుసుకున్నాం. బ్రహ్మం అంటే సృష్టికర్త అనుకున్నాం. వ్యష్టిగా బ్రహ్మం అంటాము, ఆత్మ అంటాము, సమిష్టిగా బ్రహ్మము లేదా పరమాత్మ అంటాము. సృష్టికి పూర్వం ఉన్నది పరబ్రహ్మగా చెప్పుకుంటాము. ఆ పరబ్రహ్మలో కదలిక వలన మాయ ఏర్పడింది. మాయ వలన జగత్తు ఏర్పడింది. జగత్తులో అనేక లక్షల జీవరాశులు ఏర్పడటం జరిగిందనమాట. అందులో ఒకానొక మానవుడు మనం అన్నమాట. అయితే ఇప్పుడు మానవ దేహం గురించి తెలుసుకున్నట్లయితే ఆయనకి మనకి ఏంటి రిలేషను? నువ్విది కాదు, అదే అని చెప్తున్నారు అంటానికి ముందు మనం ఏంటో కూడా తెలుసుకుందాం అన్నమాట. మన కంటికి కనిపించే ఈ స్థూల దేహము పంచభూతాలతో ఏర్పడింది. మానవునిలోని రక్త మాంసాదులైన సప్తధాతులతో కూడినది. మానవ దేహం ఏంది సప్తధాతు నిర్మితం అన్నమాట. ఈ స్థూల శరీరం యొక్క రాక సూక్ష్మ శరీరం మీద ఆధారపడి ఉన్నది. ఈ కంటికి కనిపించే స్థూలము కేవలం పనిముట్టు జడమైనదనమాట. సూక్ష్మం ఆడించినట్లు ఇది ఆడుతూ ఉంటదనమాట. అంతఃకరణ చతుష్టయము 4, పంచప్రాణాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 5 కర్మేంద్రియాలు కలిపి 19 తత్వాలతో కూడిన సూక్ష్మము మనకి ఏర్పడిందనమాట. ఈ సూక్ష్మం వల్లనే ఈ స్థూలము నడపగలుగుతుందనమాట. అయితే ఇక్కడ మూడవ శరీరం కారణ శరీరము. ఏంటి అంటే అనేక జన్మల్లో కొన్ని వాసనలు, సంస్కారాలు అవన్నీ కూడుకొని ఉంటాయన్నమాట. వాటిని తీర్చుకోవటానికే ఈ సూక్ష్మాన్ని తెచ్చుకుంటదనమాట. ఈ సూక్ష్మము ఈ స్థూలాన్ని ఆడిస్తుంటదనమాట. అంటే ఈ కారణ శరీరం యొక్క ప్రేరణ వలన సూక్ష్మ శరీరంలో ఏం చేయాలి, ఏంటి అన్నది అంతఃకరణ సహాయంతో మనకి స్థూలానికి ఆదేశిస్తూ ఉంటది. ఈ స్థూలం అనేది వ్యవహరిస్తూ ఉంటదనమాట. ఈ 3 శరీరాల కలయికే ఈ దేహం అన్నమాట. కంటికి ఒకటే కనిపిస్తున్నప్పటికీ లోపల ఈ మూడిటి ప్రభావం మనకి ఉంటుందన్నమాట. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలుగా చెప్పబడుతున్నాయి. వీటిని అన్నిటినీ నడిపించే శక్తి లేదా చైతన్యము ఒక్కటిగానున్నది. దాని ఆధారంగానే 3 శరీరాలు నడపబడుతున్నాయి. అయితే మనం ఏమనుకున్నాము? సూక్ష్మం ఆధారంగానే స్థూలం వ్యవహరిస్తుంది అనుకున్నాం. అదే కారణం యొక్క ప్రేరణ అందులో వాసనలు గత జన్మ వాసనల వలన దేహం తీసుకోవాల్సొచ్చింది అంటున్నాం. కానీ ఈ 3 కూడా జడమైనవి. ఎందుకంటే ఈ మూడిటిని నడిపించే శక్తి చైతన్యం అనేది ఒకటుంది. దాన్నే మనం ఆత్మ అని కూడా అనుకోవచ్చనమాట. మనం ఏమనుకుంటే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి అనుకోండి, దైవం అనుకోండి, ఏదైనా వెస్ట్‌లో ఆత్మ అనేది తెలుసుకునే తెలివనేది నడిపిస్తుంది. అంటే అంతటా ములుగుచ్చు సందులేక వ్యాపకమై ఉన్నది చైతన్యం అనమాట. ఆ చైతన్యం ఆధారంగానే ఈ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా వ్యవహరిస్తున్నాయి అని మనం తెలుసుకోవాలనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారింకా? వ్యక్తి యందు ఆత్మగా, సమిష్టి యందు పరమాత్మగా లేదా బ్రహ్మముగా ఉన్నది ఈ చైతన్యమే అన్నమాట. సర్వ వ్యాపకమై ఉన్నది. అంతటా ఉన్నది అదే అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్ ఎలా చెప్తారంటే, బంగారము చెక్కేటప్పుడు కింద పాదరసంలో పెట్టుకొని చెప్తారు. అంత సన్న నుసి పడతదనమాట. మళ్ళీ అదంతా గ్యాదర్ చేయాలంటే అందులో ఆ లిక్విడ్‌లో తేలుతూ ఉంటాయన్నమాట తయారు చేసేటప్పుడు. మనం ఆ చైతన్యంలో అలా ఉన్నాం అన్నమాట. అట్లా ఎగ్జాంపుల్‌గా చెప్తారనమాట. నేను అనేది వెస్ట్‌లో ఆత్మనియు, సమిష్టిలో పరమాత్మనియు పిలువబడుతున్నదేదో సృష్టికి పూర్వం అది పరబ్రహ్మము. ఏదైతే మనం ఆత్మగా, బ్రహ్మముగా తెలుసుకుంటున్నామో, సృష్టికి పూర్వం ఎలా ఉందది? పరబ్రహ్మగా ఉంది. కానీ కదలిక వచ్చేటప్పటికి ఇట్లా నెమ్మదిగా సమిష్టికొచ్చి, సమిష్టి నుంచి వెస్ట్‌గా దిగిపోవటం జరిగిందనమాట. నిజానికి దిగలేదు. దిగినట్టు తోచినదనమాట. ఈ దేహాలు కూడా లేకనే ఉన్నట్లు తోచుతున్నవి అన్నమాట. అయితే అనుసరించి ఏదన్ని అనుకుంటున్నామో, అయితే నేనని ఈ శరీరానికి ప్రతి చోట చూడండి నేననే మనం చెప్తూ ఉంటాం అనమాట. నేననే పదము మనకి ఎందుకొస్తుంది? పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి చనిపోయే చివరి క్షణం వరకు కూడా నేనన్న భావంతో ఉంటాం. మనం అనుకునే నేను వె రూపం మారిపోతుంది అంటే ముసలితనంలో ఒకలాగా, యవ్వనంలో ఒకలాగా, చిన్నప్పుడు ఒకలాగా, ఇన్ని రకాలుగా శరీరం మారుతున్న నేను మట్టికి మారలే. ఎప్పుడూ ఒకలాగే ఉంటది. ఆ నేను మనం ఏమనుకుంటున్నాం, మనం తెలియని కారణంగా, అజ్ఞాన కారణంగా ఈ నామరూపాలతో ఉన్న నేనుని మనం అన్వయించుకుంటున్నాం అనమాట. కానీ ఆ నేను కాదనమాట. అదే పరబ్రహ్మం అనమాట. అది ముందు మనం బలంగా నమ్మాలనమాట. అనుసరించి ఏదనుకుంటున్నామో ఆ నేనును కాదని తెలుసుకోవాలి. మరియు తాను ఆత్మనని విచారణ ద్వారా తెలుసుకొని చివరకు పరబ్రహ్మముగా నిర్ణయం పొందాలి. ముందు మనం ఏం చేయాలి? వెస్ట్‌లో నేనే వ్యవహరిస్తున్నానన్న అహంభావంతో ఉన్నాం గదా! ఇది నేను కాదు.
ఇది నేను కాదు అని ఎప్పుడైతే నేను గుర్తిస్తానో అప్పుడు ఇంకేదో ఉంది. దాన్ని చైతన్యం అనుకోండి, ఆత్మ అనుకోండి. అది ముందు గుర్తించినట్లయితే ఒక్కసారి పట్టు మనకి దొరికినట్లయితే ఈజీగా సమిష్టిలో మూవ్ అయిపోగలుగుతాను. సమిష్టిలో అదే బ్రహ్మంగా ఉంది. అంతటా అన్నిటా నేనే ఉన్నాను అన్న భావన ఆటోమేటిక్‌గా వచ్చేస్తుందనమాట. ఎందుకంటే నేనే ఆత్మని అని ఎప్పుడైతే మనకి అనుభవం అవుతదో సమిష్టిలోకి చేరిపోవటం అనేది ఈజీగా వెళ్ళిపోతాం అనమాట. ఆ తర్వాత ఆ పై బ్రహ్మము అదే పరబ్రహ్మం ఉంది అని. అప్పుడు ఎలా ఉండాలి? అంతటా అన్నిటికీ సాక్షిగా ఉండటం అనేది అప్పుడొస్తుందనమాట. ఇట్లా అంతర్యామిగా మొదట్లో అనుకుంటాం అన్నిటా అంతటా నేనే ఉన్నా, ఈ సృష్టి అంతటా నేనే విలాసంగా చూస్తున్నాను. ఇవన్నీ కూడా కారణం నేనే, నేనే చూస్తున్నాను, నేనే పోషిస్తున్నాను, నేనే లయిస్తున్నాను. ఇట్లా నేను అక్కడ కూడా దైవీ అహం ఉంటదనమాట. ఎప్పుడైతే పరబ్రహ్మ నిర్ణయం పొందటానికి మనము పై మెట్టు కోసం సాధన చేస్తామో ఆటోమేటిక్‌గా పరబ్రహ్మ స్థితికి నిర్ణయం అయిపోతుందనమాట. అదే అనుభవం కాదనమాట. అక్కడ ఏ కదలిక ఉండదనమాట. ఇట్లా నేను మూలాన్ని తెలుసుకోవాలంటే విచారణ చేసుకుంటూ ఏది నేను కాదో నిరసించాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? నేను, నేను, నేను శ్రీదేవిని, నేనిది, నేనది అని అనుకుంటున్నామా? అది ఎందుకు కాదో విచారణతో దాని నుంచి మనము బయటపడాలనమాట. ఏ విధమైన విచారణతో నేను దేహం కాదు అని నిరసిస్తే ఆత్మ సాక్షాత్కారం పొందగలమో తెలుసుకుందాం. దీని వలన నేనెవరో తెలియబడుతుంది. విచారణ చేయకపోతే ఎప్పుడు ఏం చేస్తాం? ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా, లేచామా, ఎంతో కొంత వ్యవహరించామా, పని చేసుకున్నామా, అంతవరకే మన వ్యవహారం అంతా ఉంటదనమాట. ఎప్పుడైతే మనకి విచారణ మొదలైద్దో జ్ఞాన మార్గం అంటేనే విచారణ అన్నమాట. అది నవవిధ భక్తి మార్గాల్లో ఏ మార్గాన్ని ఆశ్రయించినా కూడా ప్లస్ జ్ఞాన మార్గం జోడి అయితేనే మనం మోక్షాన్ని పొందుతాం అన్నమాట. ఇట్లా నేను దేహాన్ని కాదు అని ఎప్పుడైతే మనము విచారణ ప్రారంభిస్తామో మనకి కలిగేదేంటి? నేనెవరిని అన్నది రిజల్ట్ వస్తదనమాట. అప్పుడు ఆత్మానుభవం అనేది మనకి కలుగుతుందనమాట. ముందుగా దేహముగా శరీరము అంటే క్షేత్రము. అంటే ఇయన్నీ కూడిక ఒక చోట చేరి ఉన్నాయన్నమాట. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః. అంటే శృతి వాక్యాన్ని ఆధారం చేసుకొని దేహాన్ని సాక్షాత్ మనం దేవుడిగా చూడగలగాలన్నమాట. భగవత్ స్వరూపంగా ఎప్పుడైతే భావిస్తామో ఆటోమేటిక్‌గా మనము సగం గట్టెక్కినోళ్ళం అవుతాం అన్నమాట. దేహమే దేవాలయము. ఈ దేహాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? పరిశుభ్రంగా ఉంచుకోవాలి, స్నానం చేయాలి, శుచిగా ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఇంకా దానికేమి మనమేమి ఎక్స్‌ట్రా అలంకరణ చేయక్కర్లేదనమాట. మన లోపల భావమే మనల్ని స్వచ్ఛతగా ఉంటే ఆటోమేటిక్‌గా అది దేవాలయంతో సమానమైద్దనమాట. అనవసరంగా ఎదుటోళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా దానికి ఏదో పూలమాలి చెయ్యాలి అన్నది కాదనమాట. ఇక్కడ ఎప్పుడైతే మనం పవిత్రంగా భావిస్తామో, ఈ లోపల జీవుడే దేవుడు అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, మన ప్రయాణము సులభమవుతుందనమాట. దేహమే దేవాలయము. అందులో జీవుడే సనాతనుడు. అంటే ఎప్పుడు ఆది అంతం లేని దేవుడిగా మనము గుర్తించాలన్నమాట. బ్రహ్మమునకు అతి దగ్గరగా ఉన్న ఆవరణ అనే పొర కారణ శరీరము. ఆ అమ్మా మ్యూట్ చేసుకోండి అమ్మా ఎవరు కానీ. అయితే మనకి ఏం చెప్తున్నాము ఇక్కడ? ఇది ఇది ఈ దేహాన్ని దేవాలయంగా అంత పవిత్రంగా చూసుకోవాలన్నమాట. ఈ జీవుణ్ణి మన లోపల ఉన్న జీవుణ్ణి దేవుడిగా మనం భావించినట్లయితే మొదటి స్టెప్ మనము ముందుకేసినోళ్ళం అవుతాం అన్నమాట. బ్రహ్మానికి అతి దగ్గరగా ఉన్న ఆవరణ అనే పొర మనం కారణ శరీరంగా చెప్తాం అన్నమాట. అందుకే ఆనంద స్వరూపులం కదా భగవంతుడంటే. ఆ ఈ కారణ శరీరం వలన కూడా మనకి తెలియకుండానే అజ్ఞానంగానే ఆనందాన్ని అనుభవిస్తాం. ఆనందాన్నే కోరుకుంటూ ఉంటాం అన్నమాట. అదే ఆనందమయ కోశంగా మనం చెప్పుకుంటాం అన్నమాట. ముందు మనం మొదటి క్లాసులో చెప్పుకున్నాం పంచకోశాల్లో ఆనందమయ కోశాన్ని గురించి. ఇది సత్వ రజస్ తమో గుణములు మూడింటితో కూడిన అవిద్య అని చెప్పబడే మాయా స్వరూపము. ఇదే మనని మాయ చేయటానికి కారణం అన్నమాట. ఇంకా ఏదో ఉంది, ఇంకా అనుభవించాలి, ఇంకా ఆనందించాలి, ఇంకా ఏదో పొందాలి, ఇలాంటివన్నీ కూడా ఈ కారణ శరీరం వల్లనే మనకి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇది కేవలం జడమైనది, అజ్ఞాన రూపమైనది, గాఢ నిద్ర రూపమైనది. కారణ శరీరం మనకి గాఢ నిద్రావస్థకి చేరేది ఇదే కదా, ఆనందమయ కోసమే కదా. ఇది
మనకి జడమైనదే. ఇది కూడా చైతన్యం ఆధారంగానే ఇది కూడా వ్యవహరిస్తుంది. దీనిలో కలిగే భావాలన్నీ కూడా మనం జాగ్రత్తగా విచారణ చేసినట్లయితే ఇది నేను కాదు అన్నది మనం జ్ఞానవంతంగా జీవించడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. నిద్రారూపమైన మోహము దీని స్వరూపము. ఈ అజ్ఞాన రూప కారణ శరీరము నీవే బ్రహ్మ చైతన్యం అయి ఉన్నావు అనే విషయాన్ని మరిపింపచేసి అంతా బాహ్యంగా అన్నమయ కోసము మలమూత్రాలచే రక్తమాంసాలచే హేయమైన స్థూల శరీరము నీవు అనే బ్రహ్మని కలిగిస్తుంది. మనం ఎప్పుడైతే ఈ దేహాన్ని పవిత్రంగా చూడమో ఇది మనకి ఎలా ఎలా మరిపింపు చేస్తుంది. మిగతా బాహ్య ప్రపంచం పట్ల మనం వ్యవహరించేదంతా కూడా హేయంగానే చూడాల్సి వస్తుంది అనమాట. ఈ దేహం ఏముంది, ముసలితనం వస్తే మనం చూడలేము. ఇట్లా రకరకాలుగా మనము ఆలోచింపచేసేది ఈ కారణ శరీరం. ఎందుకంటే అందులో బలంగా వాసనలు ఉంటాయి, సంస్కారాలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇది మనకి ఎలా చెప్తుందంటే నీవు శ్రీదేవివి, నీ శరీరానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నీవారని, మిగిలిన వాళ్ళు ఇతరులని. అంటే మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం, అందరూ మనవారే, అంతా ఉన్నది ఒక్కటే అనే ప్రేమతత్వం మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా ఏకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ కారణంగా ఏం చేస్తాం, కారణ దేహం వలన మనము ద్వైతంగా చూడటం మొదలు పెడతాం అనమాట. నేను వేరు, నువ్వు వేరు. ఇంకా ఈలోపు రాగద్వేషాలు వచ్చేస్తే అన్నీ ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఒక్కటిగా మనము ఎప్పుడు కూడా భావించలేకపోతున్నాం అన్నమాట. అందుకని సమత్వ భావం, సమదర్శనం అనేది మనము తెలుసుకోవాలి. అవివేకాన్ని కలిగించేది ఈ కారణ దేహం అన్నమాట. ఇందువలన నేనుతో కూడిన ఏ ఇంద్రియం పనిచేసినా అది శబ్ద స్పర్శ రూప రసగంధాదులే విషయంగా వాటితో అనుభవిస్తున్నాడు. అందువలన ఈ కారణంగా ఏమవుతుందంటే ఈ విషయాల్లోనే పడిపోతున్నాం అన్నమాట. విషయాలు ఎలా, శబ్ద స్పర్శ రూప రసగంధాదులే. ఎన్ని రకాల విషయాలైనా, ఎన్ని రకాల శబ్దాలైనా, రుచి అయినా, వాసన అయినా, రూపాలైనా అదే విభాగానికి వస్తాయి అన్నమాట. విషయాల కిందే వస్తాయి అన్నమాట. వాటిలో మనము కొట్టుకుపోయేట్టు చేస్తుందన్నమాట. కారణ శరీరంగా అవిద్య అనే పొర, నీలో ఉన్న బ్రహ్మ చైతన్యంపై కప్పబడినట్లుగా కనపడే శరీరాల భ్రాంతి. ఈ భ్రాంతిని ఎప్పుడైతే విడిచునో ఆనాడు నీవే ఆత్మస్వరూపుడి. ఇవన్నీ కూడా జగత్తు ఉన్నదనేది భ్రాంతి, మన దేహం ఉన్నదనేది భ్రాంతి. లేకనే ఉన్నట్లు తోపింపచేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే మాయ. మాయ గురించి ఇంకోసారి కూలంకషంగా చెప్పుకుందాం. ఎందుకు మాయ మనని ఎలా ఇబ్బంది పెడుతుంది ఏంటి అనేది, ఎలా ఏర్పడింది అనేది. ఇట్లా మనకి భ్రాంతి, ఇవన్నీ కూడా భ్రాంతి రూపంలోని. ఈ భ్రాంతిని ఎప్పుడైతే తొలగించుకోవాలంటే మనం గురువుని ఆశ్రయించాలి. ఆయన చెప్పిన ప్రకారం మనం సాధన చేయాలన్నమాట. ఆనాడే ఎప్పుడైతే భ్రాంతి పోతుందో ఆనాడే నేను ఆత్మని అనేది, నేను ఆత్మస్వరూపుణ్ణి అనేది మనకి బోధపడుతుంది అనమాట. అప్పుడే ఆ భగవంతునికి ఉన్న కళ్యాణ గుణాలన్నీ మనకి ఏర్పడతాయి. ఎప్పుడైతే ఆత్మని బలంగా నిర్ణయం అయిపోతుందో ఆయనకి మనకి భేదం ఉండదు. ఆయన ఏంటి అన్నిటికీ అధిపతిగా ఉంటారు. అటువంటి లక్షణాలు మనకు కూడా వచ్చేస్తాయి అన్నమాట. అసత్య నేనుగా కర్మలు చేస్తూ కర్మలను అనుభవిస్తూ ఉండే సూక్ష్మ శరీరం, దాని పనిముట్టుగా ఉండే స్థూల శరీరం మరియు అవిద్యారూపమైన కారణం, వీటిని జడమైనవి గాను అవి అవి తాను కాదని గుర్తించి విచారణతో నిరసించిన ఆత్మానుభవం కలుగుతుంది. ఎప్పుడైతే మనం బలంగా ఈ కనిపించే దేహం నేను కాదు, ఈ చేసే కర్మలన్నీ కూడా అసత్యమే అంటే ఎప్పుడైతే శరీరం నేనని నమ్మేమో కర్మలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. నేను శరీరం కాదు, నేను ఆత్మని అనుకుంటాము, ఇంకా మనకి ఆగామి ఉండదు, సంచితం కూడా ఈ జ్ఞానంతో దగ్ధమవుతుంది అనమాట. ఇట్లా నశించినప్పుడే మనకి ఆత్మానుభవం అంటే నేనెవరిని అన్నది అక్కడ మనకి అనుభవానికి వస్తుంది అనమాట. అంతరింద్రియములుగా చెప్పబడుతున్న మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కూడా జడమైనడిగా గుర్తించాలి. వాటిని, ఈ అంతరింద్రియాలని ఎలా విచారణ చేసి అవి జడమైనవిగా కూడా మనం విచారణతో నిరసించాలి. అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందామండి. ఇక్కడికి ఆపుతున్నాను. హరి ఓం అండి.